అందరికీ ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మార్చులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి సోనియా గాంధీ గారి, శ్రీ రాహుల్ గాంధీ గారి, శ్రీ మల్లికార్జున ఖార్గే గారి, శ్రీ ప్రియాంక గాంధీ గారి, శ్రీ రేవంత్ రెడ్డి గారి, పొన్నం ప్రభాకర్ గారి మద్దతుతో నిలబడుతున్నటువంటి అభ్యర్థి పెద్దలు వెలిచాల రాజేంద్రరావు గారు, పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు, నావు సత్యనారాయణ గారు, ఉమేష్ రావు గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు ప్రకాష్ గారు, ఎస్సీ సెల్, ఎస్సీ సెల్, బీ సెల్, మహిళా సెల్, యూత్ సెల్, కిసాన్ సెల్, అన్ని మహిళా అందరికీ అధ్యక్షులు, అన్ని మండల అధ్యక్షులు కూడా, అన్ని జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వివిధ హోదాలు ఉన్నటువంటి వాళ్ళు రావడం జరిగింది. పీస్ సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు ముందుగా అందరికీ కూడా నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ 13వ తేదీన జరుగుతున్నటువంటి లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ముందుగా పిలుపునిస్తూ 4.5 మాసాల క్రితం ప్రజా వ్యతిరేక పాలన అందించిన, నియంత్రిత పాలన అందించిన అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, టెలిఫోన్ ట్యాపింగ్లు, లిక్కర్ కేసులు, అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలా పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ రావడానికి సహకరించిన ప్రజలు, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి సహకరించిన ప్రజలందరూ కూడా 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ 13వ తేదీన మీ అమూల్యమైన నోటును చేతుగుర్తు వేసి పెద్దలు వెలిచాల రాజేంద్రరావును గెలిపించమని ముఖలిత హస్తాలతోటి వేములవాడ పట్టణ, సిరిసిల్ల పట్టణ, సిరిసిల్ల నియోజకవర్గం, వేణు నియోజకవర్గ, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మిక ధార్మిక జిల్లాగా ఉన్నటువంటి అందరూ కూడా, అటు రైతన్నలు, నేతన్నలు, కార్మికులు, కర్షకులు, ప్రజలందరూ కూడా మీ మద్దతును కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని కోరుతున్నాం. 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు పేదలందరికీ నల్లధనాన్ని తీసుకుని వచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తారు ఇచ్చిన మాట, ఈరోజు నల్లధనం దేవుడని కానీ రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి ఓటేద్దామని అడుగుతున్నాం. 15 లక్షలు కాదు కదా, 10 పైసలు కూడా 10 సంవత్సరాలు వేయని బీజేపీ కోటేద్దామా ఆలోచన చేయమని ప్రజలు కోరుతున్నాం. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ గ్రామంకి వెళ్ళి అడిగినా ఏ ఒక్క ఊర్లో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాని ఈ బీజేపీ కోటేద్దామంటున్నాం. ప్రశ్నించే గొంతులను పార్లమెంట్ నుంచి ఒకే రోజు 140 మందిని బయట గెట్టి వేసినా ఈ భాజపా కోటేద్దామంటున్నాం. నిత్యావసర వస్తువు ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినటువంటి బీజేపీ కోటేద్దామా? దయచేసి ప్రజలు ఆలోచన చేయవలసింది కోరుతున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా ప్రజాపాలన అందించే కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరిగి అవకాశం కల్పించమని కోరుతున్నాం. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ తీసుకొని వచ్చి పేదలను ఆదుకుంటే 10 దినాలు తగ్గించిన బీజేపీ కోటేద్దాం ఆలోచన చేయమంటున్నాం. అందుకే 5 న్యాయ పేరిట ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 10 దినాలు పెంపుతో పాటు 400 రూపాయలు కూలీ పెంచిస్తామనేటువంటి ఆలోచన దయచేసి గమనించబడే సందర్భంగా కోరుతూ ఈరోజు నేను ఒకటే మీ అందరికి చెప్పదలుచుకున్న, బీఆర్ఎస్ పని అయిపోయింది. కేటీఆర్ అన్నాడు మా కారు గ్యారేజ్ పోయిందని. గ్యారేజ్ పోయిన కారు తిరిగి వస్తుందని అనుకోవడం లేదు. ఎందుకంటే పాత మోడల్ అంబాసిడర్ కారు గ్యారేజ్లో పరికరాలు లేక మెకానికులు కూడా తలపట్టుకుంటున్నట ఈ కారును ఏ విధంగా మరమ్మతు చేయాలని. నాకు తెలిసినప్పటికీ కారు రోడ్ ఎక్కడం కష్టమనే మాట కేటీఆర్ మాటల్లో తేలింది. కాబట్టి వినోద్ కుమార్ నాన్ లోకల్ నాయకుడు ఒకసారి అవకాశం ఇచ్చారు, బండి సంజయ్ ఒకసారి అవకాశం ఇచ్చారు. ఏం చేసిందంటే అంతకంటే ముందు పొన్నం ప్రభాకర్ గారికి అవకాశం ఇస్తే పాస్పోర్ట్ కార్యాలయం తెచ్చిండు, తిరుపతికి రైలు తీసుకొచ్చిండు,
ఆసుపత్రులు తీసుకొచ్చిండు, అనేక నవోదయ కేంద్రీయ పాఠశాలలు తెచ్చిండు. ఈ ఇద్దరు ఎంపీలకు ఏం తెచ్చిందంటే ఏమీ లేదు. ఇద్దరు హయాంలో కాకతీయ టెక్స్టైల్ మెగా పార్క్ రావాల్సింది ఇతర జిల్లాలకు తరలిపోయింది. అది వాళ్ళు చేసినటువంటి పని. నేతలకు ఏం చేసిరంటే శూన్యం. గత ప్రభుత్వం 375 కోట్ల బకాయిలు పెట్టిపోయింది. కేటీఆర్ వైఫల్యం కాదా అంటున్నాం, కేసీఆర్ వైఫల్యం కాదా అంటున్నాం. రైతన్నలకు నేతలను పట్టించుకొని వీళ్ళకు తగిన బుద్ధి చెప్పాలంటున్నాం. ఇక మాట్లాడితే బండి సంజయ్ నేను హిందువు అనుకోడు, మేము హిందువులం కాదా, ఇక బొట్టు పెట్టి పెట్టి పుండైపోయింది అన్నది. అరే మేము ఎందుకు చెప్తున్న ఈ అంశం అంటే హిందుత్వాన్ని సందర్భాన్ని బట్టి మతాన్ని అడ్డుపెట్టి ఎన్నికలు గెలవాలనుకుంటూ నీకు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. పక్కన వేములవాడ రాజన్న ఆలయానికి అన్నా పైసలు ఇచ్చినావు నువ్వు, కేంద్ర ప్రభుత్వ ప్రసాద పథకంలో. పక్కన అంజన్ ఆలయం ఉంది నీ నియోజకవర్గంలో కొండగట్టు, అన్నా పైసలు తీసుకురాగలను అంటున్నా. ఏటా 100 కోట్లను కేసీఆర్ మోసం చేసేడు చెడ్డకోప పెట్టి రాజులకు. ఈరోజు మీరు కూడా కేంద్ర ప్రభుత్వం అన్నా పైసలు తీసుకురాని మీరు ఓటు హక్కు అడగడానికి మీకు అసలు రైటే లేదని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఈరోజు పెద్దలు వెలిచాల రాజేంద్రరావు గారు మృదు స్వభావి విద్యావేత్త, కాంగ్రెస్ పార్టీ వారి సేవలు గుర్తించి సింగరేణిలో చైర్మన్గా, మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవనటి రాజేంద్రరావు గారిని చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 2 దఫాలు ఎన్నికలైన తర్వాత ప్రజలు బీజేపీ వెంట లేరనే నరేంద్ర మోడీ ప్రెస్ స్టేషన్లో డిప్రెషన్లో మాట్లాడుతున్న మాటలు కూడా దయచేసి గమనించమని కోరుతూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించడానికి పిసిసి అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు 3వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి రాబోతున్నారు. మధ్యాహ్నం 2:30 మొదటి ఈ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి స్థలంలో వారి సభ ఉంటుంది. కాబట్టి అన్ని గ్రామాల నుంచి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ సభను విజయవంతం చేసి ఆ సభ ద్వారా మన ఎంపీ రాజేంద్రరావు గారి విజయం ఈరోజు మెజార్టీని ఖాయం చేసే విధంగా ఆ సభను మనం జరుపుకుందామని ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ 10 సంవత్సరాల పరిపాలనను వ్యతిరేకిస్తూ మనం కథం తొక్కాలని ఆ 3వ తేదీన మధ్యాహ్నం 2:30 జరిగే రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆ సభలో పెద్దలు బి సంక్షేమ శాఖ మంత్రులు మరి పొన్నం ప్రభాకర్తో పాటు అనేక మంది రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు పాల్గొంటారు. కాబట్టి ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు రాజేంద్ర గారు మాట్లాడతారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మేడే సందర్భంగా మొట్టమొదటగా సిరిసిల్ల పట్టణంలో ర్యాలీగా బయలుదేరి 5 చోట్ల మేడే సందర్భంగా జెండా కార్యక్రమాలు చేసి శ్రామికులతో సభ నిర్వహించి పార్టీ ఆఫీస్కి వచ్చి ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మే 13వ తారీఖున పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగే విషయం మీ అందరికీ తెలుసు. నన్ను కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ప్రతిపాదించి సిరిసిల్ల ప్రజల ముందు, కరీంనగర్ ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. నేను ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఒకసారి, ఎంపీగా ఒకసారి పోటీ చేయడం జరిగింది. ఎంపీగా పోటీ చేసినప్పుడు 1,76,000 ఓట్లు నాకు వచ్చినాయి. ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు చొప్పదండి నుండి 30,000 ఓట్లు వచ్చినాయి. నేను కరీంనగర్కి సుపరిచితున్నే. మా తండ్రి గారు వెలిచాల జగపతిరావు గారు 2 టర్ములు ఎమ్మెల్యేగా ఉండే, 1 టర్మ్ ఎమ్మెల్సీగా ఉండే. నా జీవన ప్రయాణం యూత్ కాంగ్రెస్లో స్టార్ట్ అయింది. యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్గా ఉంటిని. మా గ్రామానికి సింగిల్ విండో సొసైటీ చైర్మన్గా ఉంటిని. కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉంటిని.
ఈరోజు ప్రజల ముందుకు పార్లమెంట్ అభ్యర్థిగా వస్తున్నాను. నా ప్రత్యర్థులు బండి సంజయ్ గారికి, బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి చెరొక్కసారి అవకాశం ఇచ్చినారు కరీంనగర్ ప్రజలు. వారు చేసిన అభివృద్ధి మన కళ్ళ ముందు ఉంది. బండి సంజయ్ గారు సిరిసిల్లకు మెగా క్లస్టర్ శాంక్షన్ అయితే అది వరంగల్కు తరలిపోతూ ఉంటే కళ్ళప్పగించి చూస్తూ అలాగే నిద్రపోతూ అలాగే వదిలిపెట్టినాడు. సిరిసిల్ల కార్మికులు ఎంత మనోక్షోభకు గురవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ మెగా క్లస్టర్ ఇక్కడ ఉండుంటే ఇక్కడ ఆ మెగా క్లస్టర్కు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, స్టేట్ గవర్నమెంట్ ద్వారా వచ్చి సిరిసిల్ల పట్టణం ఒక టెక్స్టైల్ సిటీ లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటే బండి సంజయ్ గారు దాన్ని ఏదైతుందో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే మనోహరాబాద్ వయా రైల్వే లైన్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సిద్దిపేట వరకు తీసుకొచ్చి సిద్దిపేట మీదుగా సిరిసిల్ల మీదుగా కరీంనగర్కు టచ్ అయ్యేది ఉంటే వాళ్ళు ఇంకా మా సిద్దిపేటకి అది వచ్చేసింది, ఇంకా సిరిసిల్ల సంగతి మర్చిపోవచ్చు, కరీంనగర్ సంగతి మర్చిపోవచ్చు అన్నట్టుగా ఉంటే బండి సంజయ్ గారు ఆ విషయంలో కూడా ఏమాత్రం పట్టించుకోకుండా, ఏమాత్రం పోరాటం చేయకుండా అది కరీంనగర్ వరకు రావాల్సిందే. కరీంనగర్ ప్రజలు ఆతృతతో ఆ రైల్వే లైన్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్న విషయం కూడా పట్టించుకోకుండా మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి వాళ్ళతో పాటు ఆ రైల్వే లైన్ను కూడా అభివృద్ధి చేసే ఛాన్స్ ఉండగా, కరీంనగర్ దాకా తీసుకొచ్చే ఛాన్స్ ఉండగా కూడా దాన్ని పట్టించుకోకుండా కూర్చున్న మహానాయకుడు. 10th క్లాస్ ఫెయిల్, విద్య లేదు, సంస్కారం లేదు, పొన్నం ప్రభాకర్ గారి తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు, ఒక ప్రణాళిక వేయలేడు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. ఒక యాంకర్ ఏదైతే ఉందో ఆయనను మీ తండ్రి గారు ఏం చేస్తారు అని అంటే మా తండ్రి గారు టీచరు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు అని అన్నాడు. ఆయన ఏమన్నా కన్ఫ్యూజన్లో చెప్పినాడు అనుకొని మళ్ళొకసారి ప్రశ్నిస్తే మళ్ళొకసారి టీచరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు అని అన్నాడు. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టీచర్లు పనిచేస్తారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్లు పనిచేస్తారు అనుకునే దద్దమ్మ బండి సంజయ్. అటువంటి ఆయనకు చదువు లేని ఆయనకు, ప్రణాళికలు వేసే శక్తి లేని ఆయనకు తన ఎంపీ ల్యాడ్స్ 25 కోట్లు 5 సంవత్సరాలకు గాను వస్తే 5 కోట్లు ఖర్చు చేసిన మహానుభావుడు, జేబులో ఉన్న పైసలు ఖర్చు చేసే చాతగాని దద్దమ్మ ఆయన. అటువంటి నాయకుడిని మళ్ళొకసారి ఎన్నుకుంటే మన కన్ను మనం పొడుచుకున్నట్టు అవుతుంది. బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు హన్మకొండ వాస్తవ్యుడు, కేటీఆర్ గారు సిద్దిపేట వాస్తవ్యుడు, కేసీఆర్ గారు సిద్దిపేట వాస్తవ్యుడు. మన మీద మమకారం ఉంటుందా? మన మీద ప్రేమ ఉంటుందా? కరీంనగర్ ప్రజల మీద, సిరిసిల్ల ప్రజల మీద ఏమాత్రం ప్రేమ మమకారం లేని మనుషులు వీళ్ళు. ఎందుకనంటే వీళ్ళు వలస పక్షులు దోపిడీకి వచ్చినారు. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు చెప్పింది ఏంటి? స్థానికత పేరు మీద తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ పరిపాలన చేయాలి. ఆంధ్ర వాళ్ళు వచ్చి మన మీద సవారీ అయ్యి మనము పరిపాలనను వాళ్ళు ఏదైతుందో చేస్తున్నారు, మనమే పరిపాలన చేసుకోవాలన్నారు. మరి కరీంనగర్ ప్రజలు మహేందర్ రెడ్డి గారికి ఆ శక్తి లేదా? నాకు ఆ శక్తి లేదా? పొన్నం గారికి ఆ శక్తి లేదా? వీళ్ళెందుకు రావాలి? సిద్దిపేట నుంచి హన్మకొండకి వెళ్ళి వచ్చి ఈ వలస పక్షులు వాలి మన ప్లేస్ మీద ప్రేమ లేదు, మన ప్లేస్కి సంబంధించిన మనుషుల మీద ప్రేమ లేదు. సో వీళ్ళతోనే ఏదైతుందో ఈసారి ప్రజలు రియలైజ్ అయ్యి బీఆర్ఎస్ను పొందబెట్టినారు. 10 ఏళ్ల తర్వాత బీజేపీని కూడా పొందబెట్టే తరుణం ఆసన్నమైంది. బీజేపీ రాముని పేరు, హిందూయిజం పేరు అన్యాయంగా వాడుకొని ఏ అభివృద్ధి పని చేయకుండా ప్రజల మనోభావాలు రెచ్చగొట్టి మళ్ళొకసారి గవర్నమెంట్ వద్దామని ప్రయత్నం చేస్తున్నది. మనందరం హిందువులమే, మనందరము రాముణ్ణి పూజించే వాళ్ళమే. శ్రీరామచంద్ర స్వామి
రామరాజ్యం వస్తే చాలా సంతోషిస్తాడు. రావణ రాజ్యం, రాక్షస రాజ్యం నడుపుతూ రాముని ఫోటో పెట్టి అడగడం అన్యాయం. సో కాంగ్రెస్ పార్టీ ఈరోజు రామరాజ్యం తెచ్చేయడానికి కంకణం కట్టుకుంది. 5 న్యాయ్ అని చెప్పింది. ప్రతి మహిళకు భారతదేశంలో ₹1,00,000 ప్రతి సంవత్సరం వేసే బృహత్తర మేనిఫెస్టోలో బృహత్తర పథకం ఒకటి పెట్టినది. ప్రతి నిరుద్యోగికి, ప్రతి డిగ్రీ పాస్ అయిన నిరుద్యోగికి ప్రతి నెల ₹1,00,000 ఇచ్చేలాగా ఒక బృహత్తర పథకం పెట్టింది. దాంట్లోని సిరిసిల్ల పట్టణంలో చాలామంది పద్మశాలి కార్మికులు ఉంటారు. శ్రామిక్ న్యాయ్ 5 న్యాయాలలో శ్రామిక్ న్యాయ్ అని పెట్టినారు. శ్రామిక్ న్యాయ్లో కార్మికులకు ఇన్సూరెన్స్ విషయంలో కానివ్వండి, హెల్త్ విషయంలో కానివ్వండి, ఉపాధి హామీ కార్మికులకు ₹400 రోజుకు చేయడం విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో న్యాయం చేస్తామని ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. నేను నా స్వయంగా ఒక విజన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేసినాను. పద్మశాలి వర్గానికి, ఈ కార్మిక వర్గానికి, ఈ ఇండస్ట్రీని దీనికి దశ దిశ కొత్త రూపం ఇవ్వాలి అని చెప్పి ఇంతకుముందు ఎవరు ఆలోచించినట్టుగా ఒక న్యూ లైన్ ఆఫ్ థాట్లో తీసుకెళ్దాము అని చెప్పేసి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాను. నా ఆలోచన ప్రకారం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు చేసే పనితో పాటు బతుకమ్మ చీరలే కానివ్వండి, స్కూల్ యూనిఫామ్సే కానివ్వండి, పంచెలే కానివ్వండి, ఆ ఆర్డర్లతో పాటు ఒక న్యూ లైన్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే ట్రేడింగ్ లైన్లో కూడా వీళ్ళని ఎంటర్ చేస్తే వీళ్ళు ఆల్రెడీ ఏదైతుందో పద్మశాలీలు కాబట్టి బట్టల వ్యాపారం చేయడంలో వీళ్ళకు నైపుణ్యము ఉంటుంది. కాబట్టి ఎట్లనైతే చెన్నై షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని మనం పేర్లు వింటాం కదా, అలా ఏదైతుందో హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి శిల్పారామం పక్కకు కానీ స్థానమెట్ రోడ్ హైటెక్స్ రోడ్లో కానీ ఒక 2 ఎకరాల జాగా వీళ్ళకి ఇప్పించి ఒక 50 కోట్ల నుంచి 75 కోట్లు బిల్డింగ్కు ఫండ్ లాగా ఇప్పించి అక్కడ ఒక మాల్ గ్రౌండ్ ఫ్లోర్ 4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ గ్లాస్ ఫసాడ్తోని ఒక మాల్ లాగా కట్టి దానికి ఒక బ్యూటిఫుల్ బ్రాండ్ నేమ్ వస్త్ర విహార్, ఒక 5 పేర్లు రాసుకున్నాను. దాంట్లో ఒక పేరు వస్త్ర విహార్. సో అందరితో చర్చించి ఏదో ఒక మంచి పేరు, ఆ వస్త్ర విహార్ బాగుంది అంటే వస్త్ర విహార్ అని పేరు పెట్టి సిరిసిల్ల కోఆపరేటివ్ సొసైటీ, కోఆపరేటివ్ వీవర్స్ సొసైటీ, ఎట్లనైతే మైసూర్ సిల్క్స్ బెంగళూరులో కమర్షియల్ స్ట్రీట్లో, మైసూర్లో, ఇతర పట్టణాలలో నడుపుతుందో, ఎట్లనైతే బెనారస్ సిల్క్స్ వాళ్ళు ఒక యూనియన్ పెట్టుకొని నడుపుతారో అట్లా ఈ ట్రేడింగ్ యాక్టివిటీలో వాళ్ళు దిగితే ఈ ట్రేడింగ్ ద్వారా రోజుకు 5 లక్షలు 10 లక్షలు సేల్ అయితే ఒక 50 కోట్ల టర్నోవర్ ఒక్క యూనిట్ ద్వారా అవుతుంది. ఈరోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 50 అవుట్లెట్స్ ఓపెన్ చేసింది మొత్తం తెలంగాణ అంతా కలిపి. అలాగే వీళ్ళు కూడా వ్యాపారం కొంచెం అభివృద్ధి చెందిందంటే 4 నెలలకు 6 నెలలకు ఒక యూనిట్ చొప్పున సరూర్ నగర్లో ఒకటి, దిల్సుఖ్ నగర్లో ఒకటి, కూకట్పల్లిలో ఒకటి, కరీంనగర్లో ఒకటి, వరంగల్లో ఒకటి ఓపెన్ చేస్తూ పోతే 3-4 ఏళ్లలో 500-600 కోట్ల టర్నోవర్ ట్రేడింగ్ ద్వారా తప్పకుండా సాధించవచ్చు. వీళ్ళు వీవర్స్ కాబట్టి ఆ నైపుణ్యం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ పని చేస్తారు. 100% దానిలో సక్సీడ్ అవుతారు. గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీగా ఇస్తుంది కాబట్టి, బిల్డింగ్ ఫండ్ కూడా ఫ్రీగా ఇస్తుంది కాబట్టి, వీళ్ళ కాస్టింగ్లో కూడా కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఆ స్కీమ్ వీళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని హైదరాబాద్లో ఉంది. దానికి ఎక్స్టెన్షన్ సెంటర్ ఒకటి తీసుకొచ్చి సిరిసిల్లలో పెడితే ఎట్లనైతే వారణాసిలో మోడీ గారు, వారణాసి కూడా టెక్స్టైల్ సిటీ, మోడీ గారు ఏం చేశారంటే గాజియాబాద్లో నిఫ్ట్ ఉంటే గాజియాబాద్కి ఎక్స్టెన్షన్ సెంటర్ తీసుకొచ్చి వారణాసిలో పెట్టుకున్నాడు. ఒక 7 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇచ్చినారు 7 కోట్లు. మనం కూడా నిఫ్ట్తో మాట్లాడి, టెక్స్టైల్ మినిస్ట్రీతో మాట్లాడి తప్పకుండా ఎక్స్టెన్షన్ సెంటర్ సిరిసిల్లలో పెట్టడానికి వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇది వీవర్స్ క్యాపిటల్, టెక్స్టైల్ క్యాపిటల్ కాబట్టి ఆ ఎక్స్టెన్షన్ సెంటర్ ఉంటే అక్కడ ఒక ఫ్యాకల్టీ వస్తుంది, ఒక 10-15-20 మంది. ఏ డిజైన్స్ చేస్తే మనకు లాభం జరుగుతుంది, దీంట్లో క్వాలిటీ ఆఫ్ క్లాత్ ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు, ఈ డిజైన్స్ ట్రెండీ క్లాతింగ్
కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కు ఎట్లా ఉపయోగపడతాయి. అట్లానే ఏదైతుందో ఒక డిజైనర్ను గౌరవంగానే ఆయనను ఇంకొకరు ఒక డిజైనర్ను కంప్లీట్గా ఏదైతుందో సిరిసిల్లకు అసైన్ చేయడం. వారణాసికి మోడీ గారు ఒక ఆయనను పెట్టుకున్నాడు. మనం డిజైనర్ దగ్గరికి పోయి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు సిరిసిల్లను అడాప్ట్ చేసుకొని డిజైనర్గా ఉండండి అంటే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తప్పకుండా చేస్తారు. నేను పెద్ద డిజైనర్ ఎవరినైనా కన్విన్స్ చేయగలుగుతాను. సిరిసిల్లకు ఎక్స్క్లూజివ్గా ఒక డిజైనర్ను పెట్టుకోవడం ఇలాంటి ఏదైతుందో ఒక 20 పాయింట్స్ ఉన్నాయి. ఆ 20 పాయింట్స్లో ఏదైతుందో ధ్యాన్ ఎలా మనకు ఏదైతుందో సదుపాయంగా తెచ్చుకోవడం. ఇప్పుడు గుజరాత్కి పోతుంది, స్పిన్నింగ్ మిల్స్ అవకాశం ఎట్లుంది, ఆదిత్య బిర్లా కంపెనీతోని టైఅప్ అవడము, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళని ఏదైతుందో రోపింగ్ చేసి ఎట్లా బెనిఫిట్ చేసుకోవడమో ఇదంతా ఒక 20 పాయింట్స్ విజన్ డాక్యుమెంట్ రాసుకున్నాను. ఆ 20 పాయింట్ విజన్ డాక్యుమెంట్ నేను మీకు అందరికి సర్క్యులేట్ చేస్తాను. అది ప్రింటెడ్ ఫార్మాట్లో, డిజిటల్ ఫార్మాట్లో కూడా తయారు చేస్తున్నాము. ఆ డిజిటల్ ఫార్మాటు, ప్రింటెడ్ ఫార్మాటు మీకు, శ్రామికులకు, స్టేట్లకు, ఆసాములకు అందరికి ఇవ్వడం జరుగుద్ది. సీఎం గారితో మాట్లాడడం జరుగుద్ది. మంత్రి గారిని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఈ విజన్ డాక్యుమెంట్ ముందు పెట్టి ఇంకా వీళ్ళు ఎప్పటికీ మనోక్షోభకు గురి కాకుండా బాయిల కప్పల్లాగా ఏదైతుందో ప్రతిసారి అదే మూస రకంగా ఏదైతుందో ఒకటే విషయం ఆలోచించుకుంటా జీవించి దుర్భర పరిస్థితులు లేకుండా వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలని ఒక బ్రహ్మాండమైన బృహత్తర ఆలోచన చేస్తున్నాను. అది ఎగ్జిక్యూట్ చేస్తే తప్పకుండా వాళ్ళ జీవితాలలో వెలుగు నిండుతుంది అని నాకు నమ్మకం ఉంది. సిరిసిల్ల మటుకు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఎప్పుడూ ఎవరు చేయని రకంగా తప్పకుండా ఈ పద్మశాలి వర్గాన్ని మేము ప్రొటెక్ట్ చేసి మేము కాపాడుతామని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఇప్పుడు కొండ ప్రభాకర్ గారు అందరికీ మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం. సిరిసిల్లలో ఉన్నటువంటి నేత కార్మికులందరికీ ప్రత్యేకించి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఈరోజు గత వారం రోజులుగా గౌరవ భారతదేశ ప్రధానమంత్రి గారి ప్రకటనలు చూస్తూ ఉంటుంటే ప్రధానమంత్రి పదవికే కలంకితం తెచ్చే విధంగా దిగజారుడుగా మాట్లాడుతూ ఉన్నాం. 1వ దశ ఎన్నికలైన తర్వాత, 2వ దశ ఎన్నికలైన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారి వైఖరిలో పూర్తిగా అసహనం వచ్చేసింది. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతంలో జరిగినటువంటి పోలింగ్లో ఆ విధమైనటువంటి భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి గల కారణం నరేంద్ర మోడీ గారి ప్రకటననే. ఇప్పటికే 30 సంవత్సరాల క్రితం ఒక రాజకీయ పార్టీకి పూర్తి మెజార్టీ కలిగించినటువంటి పరిస్థితి 30 సంవత్సరాల తర్వాత వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీ అంత కంఫర్టబుల్ మెజార్టీతో ఉంది. అయినా కూడా ఇస్ బార్ 400 అన్నాడు నరేంద్ర మోడీ గారు. ఇస్ బార్ 400 అంటే దేశంలో ఉన్న మేధావులు, దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజాస్వామికవాదులు ఎందుకు ప్రధానమంత్రి గారికి 30 సంవత్సరాల తర్వాత ఇంత కంఫర్టబుల్ మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన దేశంలో ఉన్నటువంటి ఆస్తి సంపద అంతా ఆదాని అంబానీకి అప్పచెప్పుకుంటూ కూడా అన్ని ప్రతిపక్షాలు ఇండియా కూటమి చెప్తే కూడా ఆయన నియంత్రితంగా పోతా ఉన్నాడు. ఎందుకు ఇంత మొండిగా అబ్కి బార్ 400 అంటుండని అనేకమైనటువంటి విశ్లేషణలు, చర్చలు జరిగితే అందులో తెచ్చినటువంటి అంశం ఏంటంటే ప్రధానమంత్రి గారు 400 సీట్లు గెలిచినట్టయితే రాజ్యాంగాన్ని మార్చి ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారు ఆ రాజ్యాంగ మార్పు ద్వారా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తొలగించవచ్చు. పార్లమెంటులో ఉన్నటువంటి 3వ వంతు ఓటింగ్ ద్వారా 543లో 400 మెజారిటీ ఉంటే ఆయన పార్లమెంటులో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్పు చేసుకొని భవిష్యత్తు కాలంలో నియంతలాగా ఉండాలి. దేశంలో ఉన్న సంపదను ఆదాని, అంబానీ, గుజరాత్ కుటుంబాలకు అప్పచెప్పాలి. ఎక్కడ కూడా దేశంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు తినడానికి అవకాశం లేదు అనేటువంటి ఆలోచనతోటి మాత్రమే
అబ్కి బార్ 400 అన్నాడు అనేటువంటి ఒక మాట రావడము క్షేత్రస్థాయిలో ఏ ఒక్క దళితుడు ఉత్తర భారతంలో ఓటేస్తలేడు. ఏ ఒక్క బలైన వర్గాల వాళ్ళు కూడా 4 లక్షలతో గెలిచిన బీజేపీ సీట్లో 50,000 లక్షతో ఓడిపోతున్నాయని సెంట్రల్ ఇంటెలిజెన్స్ మొత్తం యావత్ అన్ని సంస్థలు చెప్తుంటే ప్రధానమంత్రి ఆందోళనకు పడి అసహనానికి గురై ఈ దేశంలో కాంగ్రెస్ వస్తే ఆస్తులు ముస్లింలకు వస్తారన్నాడు. రెండో రోజు మంగళసూత్రాలు గుంజుకుంటుంది అంటున్నాడు. మూడో రోజు ఆస్తులు గుంజుకొని బంగాళాలని మీ అన్ని గుంజుకుంటాయి అంటుండు. నాలుగో రోజు అర్బన్ ఒక ప్రధానమంత్రి స్థాయి అర్బన్ టెర్రరిజం అర్బన్ నక్సలిజం వస్తూ అంటున్నాడు. హనుమాన్ చాలీసా చదవని అంటుండు. ఇవాళ కొత్తగా రాష్ట్రంలోకి వచ్చింది నారాయణ ఖేడ్ అక్కడ అంటాడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంటుండు. ప్రధానమంత్రి స్థాయికి ఇక్కడ దాకా దిగజారిపోయిన ఆఖరికి మావోలోన 3 సార్లు ఓడిపోయిన కార్పొరేటరో వార్డు మెంబరో కూడా అటువంటి మాటలు మాట్లాడారు. అక్కడ దిగజారిపోయింది ప్రధానమంత్రి. మేము అడుగుతా ఉన్నాం, ఈ దేశంలోని మొత్తం యావత్ సంపద 11 లక్షల కోట్ల రూపాయల సంపద ఎల్ఐసితో సహా బిఎస్ఎన్ఎల్తో సహా ఎయిర్పోర్టులతో సహా పోర్టులతో సహా ఆదాని అమ్మాయి A+A ఇద్దరికి అప్పచెప్పిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇది తెలవగానే మీ అదన్లే ఇదన్లే మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతాను, ఇలా భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు గెలిచినా భవిష్యత్తు కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఉంటాయని చెప్పే ధైర్యం ఇప్పుడు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు ఉందా? నేను అటుగా చెప్తానే, ఆనాడు మండల్ కమిషన్ తెస్తే అద్వానీ గారి కమండల్ యాత్ర పెట్టి దేశం మొత్తం అల్లకల్లోలం చేసి మండల కమిషన్ అమలు కాకుండా చేసినాడా లేదా? అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఈ దేశంలో రిజర్వేషన్ రహిత భారతదేశానికి తీసుకొస్తామని చెప్పిండా లేదా? మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారి దేశంలో ఎవరు వెళ్తున్నారో వారికంతా జితనా ఆబాది ఉత్తనా ఇచ్చాదారి అంటే ఆ కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చినటువంటి మాట రిజర్వేషన్ కులగణన సర్వేకు వ్యతిరేకంగా అఫిడవిట్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇలా అమిత్ షా ఇంకొకరు ఏం మాట్లాడినా, ఈవెన్ మన పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కూడా రిజర్వేషన్ దళితుల యొక్క రిజర్వేషన్ పొందే విధానాన్ని అవమానపరిచినటువంటి మాటలు మాట్లాడింది వాస్తవం కాదా? ఇలా మీరు ఏం సామాజిక ఫ్యూడల్ పార్టీ, వ్యాపారస్తుల పార్టీ, ఒక ఫ్యూడలిస్టిక్ రిజర్వేషన్ ఉండడం వల్ల ఇప్పుడు దాదాపు దేశం మొత్తంలో కొన్ని 30-40 లక్షల ఖాళీలు ఉంటే కూడా ఉద్యోగాన్ని నాకు చేపడతలేదు. ఎందుకంటే అందులో రిజర్వేషన్ల వాళ్ళు వస్తారని. ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించి యూపీపీఎస్ ఎగ్జామ్స్ ద్వారా కూడా ఏ హక్కు ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉందో అది కూడా నిండకుండా ఉండేటువంటి పరిస్థితులు కలగజేస్తున్నాడు ఇవాళ నరేంద్ర. అది కూడా పార్లమెంట్ సాక్షిగా క్వశ్చన్కు జవాబిచ్చిన ఆన్సర్లో ప్రభుత్వమే ఒప్పుకుంటా ఉన్నది లిఖితపూర్వకంగా ఉంది. మీ కాయిదాలు పెడతామని జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. మనను మనం కాపాడుకోవడానికి, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, మనకున్న హక్కు రిజర్వేషన్ కాపాడుకోవడానికి, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళని ఒక సన్మార్గంలో నడుపుకునే విధంగా ఉండటం కొరకు ఈరోజు కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రను వ్యతిరేకిద్దాం. రెండవది, ఈరోజు 2023లో అధికారంకి వచ్చాం. డిసెంబర్లో 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇచ్చినాం, 500 రూపాయల సిలిండర్ ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం. రేపొద్దున రేషన్ కార్డులు ఇస్తాం. పెన్షన్ 4,000 ప్లస్ కొత్త వాళ్ళు లేని వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తాం. మాకు కూడా కేంద్రం నుంచి నిధులు రావాలంటే తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఉండాలి. తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఉంటేనే ఇవన్నీ కార్యక్రమాలు సక్రమంగా చేయగలుగుతాం. వేరే వాళ్ళు వస్తే ఈ కార్యక్రమాలకు అడ్డంకులు వేస్తారు. దయచేసి మీరంతా ఆలోచన చేయండి. ఈ కార్యక్రమాలు కొనసాగాలన్నా, మీరు చెప్పినని అమలు కావాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిచి పార్లమెంటు సభ్యులను కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి. దున్నపోతు కట్టేసి బర్రెకు పాలు ఉండితే రావు. ఓటు మోర్లు వేసినట్టు బీజేపీకి బీఆర్ఎస్ కేసి అనవసరంగా
ఓటు వృధా చేయకండి. తెలంగాణ అభివృద్ధి కావాలి. మొన్ననే నియంత్రణానికి వ్యతిరేకంగా ప్రజాపాలన కింద కాంగ్రెస్ తెచ్చుకున్నాం. రేపు మళ్ళీ దేశంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా త్యాగాల కుటుంబం ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక మానవతావాది రాహుల్ గాంధీ గారి నాయకునిగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోదాం, ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకోవాలని మాట మనం చేస్తూ స్థానికంగా సిరిసిల్లకు సంబంధించి మళ్ళొక రోజు కార్మిక దినోత్సవం రోజు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నేతన్నలకు విశ్వాసం ఇస్తూ ఉంది. ఎన్నికల కోడ్ అయిపోగానే 10 సంవత్సరాల కంటే మెరుగైన దిశ లోపల మీ భవిష్యత్తు ప్రణాళిక ఉంటుంది. అది మా బాధ్యత, నాయకత్వం. బకాయిలు పాత సమస్య ఉండొచ్చు, భవిష్యత్తులో బకాయిలు మొత్తం చెల్లించడంతో పాటుగా ఒక ఉజ్వలమైనటువంటి ప్రణాళిక మీతో కూర్చొని అన్ని రకాల కార్మికుడు చిన్న కింది స్థాయిలో ఉండబడేటువంటి మామూలు వ్యక్తి దాకా కూడా ఆర్థికంగా ఎదగడానికి వేడిలకు సన్నీళ్ళు అన్నట్టుగా మహిళా సంఘాలను కూడా బలోపేతం చేస్తూ వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ అనేకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేతి వృత్తులను ప్రోత్సహిస్తూ ఇక్కడ ఇండస్ట్రీని కాపాడుకునే బాధ్యత, ఇండస్ట్రీ కాపాడుకోవడం కాదు దాన్ని ప్రోత్సాహపరుస్తూ ఇంతకుముందు మా పార్లమెంటు కాబోయే పార్లమెంట్ సభ్యుడు చెప్పినట్టుగా భవిష్యత్తులో సిరిసిల్లకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రికగ్నేషన్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయబోతాం. అది మా కాంగ్రెస్ పార్టీ బాధ్యత అనే మాట సందర్భంగా మనం చేస్తూ 3వ తారీఖున ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి నేతన్న విషయాలన్నీ కూడా వారి గతంలో ఇక్కడ అన్ని ప్రాంతాల్లో అవగాహన ఉంది. ఈ సమస్యలకు సంబంధించి రకంగా డెఫినెట్గా మా కన్సర్న్ ఉంది అనేటువంటి మాట చెప్తారు. తప్పకుండా వారందరికీ కూడా మరి సిరిసిల్లకు సంబంధించినటువంటి అందరూ వచ్చి సమావేశాలు విజయంగా కోరుతూ 13 నాడు జరిగే ఎన్నికల్లో అనేక అబద్ధాలు చెప్తారు బీఆర్ఎస్, బీజేపీ. ఎన్నడూ భారతీయ జనతా పార్టీ ఎలా దేశంలో స్వాతంత్రం వచ్చినాక మొట్టమొదటిసారి జిఎస్ చేసింది. నేతన్నల పట్ల ఒక్క క్లస్టర్ వస్తే తీసుకొని వరంగల్ పెట్టిండ్రు. వాళ్ళు చేసింది ఏం లేదు. మళ్ళెవరో చెప్తాను, సిట్టింగ్ ఎంపీ 5 ఏళ్ళు వినోద్ కుమార్, సిట్టింగ్ ఎంపీ 5 ఏళ్ళు బండి సంజయ్, సిట్టింగ్ ఎంపీ 5 ఏళ్ళు నేను. సిరిసిల్ల కోసం కనీసం పార్లమెంట్ వదిలిపెట్టు. నేతన్నల కొరకు ఏం చేసిర్రో నేతన్న విగ్రహం దగ్గర చర్చకు సిద్ధమా అని మరొకసారి సవాల్ చేస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో అడిగినాం. మేము ధైర్యంగా ఉంది. అప్గ్రేడేషన్ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, కేంద్ర మంత్రి తీసుకురావడం కావచ్చు, అనేక రకాలుగా చర్యలు తీసుకున్నాం. ఆనాడు మెక్మా ద్వారా మహిళలకు స్వయం సమృద్ధి కావడానికి అవకాశం కల్పించడం, అనేక రకాల చర్యలు తీసుకున్నాం. మీరేం చేసిన చర్చకు సిద్ధపడదామని కోరుతూ దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, అందులో సిరిసిల్ల అగ్రభాగాన నిలిచే విధంగా మాకు ఇక్కడ ప్రతిస్పందన చూస్తే ఇలా మొత్తం బీవై నగర్ నుంచి అక్కడ కొత్త బస్ స్టాండ్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ దాకా ఈరోజు మేడే సెలబ్రేషన్ చేసుకుంటూ వస్తుంటే కార్మిక వాడల్లో వాళ్ళు ఇచ్చే స్పందన, ఆశీర్వచనం మా అభ్యర్థికి మాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. తప్పకుండా గెలుస్తామనే నమ్మకాన్ని ఇచ్చింది. ఆ నమ్మకంతో మేము మరొకసారి సిరిసిల్లకు సంబంధించిన ప్రతి ఓటర్ని 2 చేతుల జోడించి కాంగ్రెస్ ఆశీర్వదించండి, కాంగ్రెస్ని గెలిపియండి. జరుగుతున్న కార్యక్రమాలు, జరగాల్సిన కార్యక్రమాలు ఒక్కటి కూడా ఆటంకం లేకుండా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులుంటే మరింత ఉత్సాహంగా అన్ని పనులు జరుగుతాయనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తాం. బండి సంజయ్ ప్రతి పథకాలను బోర్డు గురించి సన్మానంగా చూసి మాట్లాడింది. నిన్న మన ముందు